అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ నియోజకవర్గంలో సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తనను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానని చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం విద్య, వైద్యం, ఉపాధిపైన ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సత్యానందరావు తెలిపారు. కొత్తపేట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటున్న బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బండారు సత్యానందం అయితే ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. ప్రస్తుతానికి బండారు సత్యానందం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ప్రచారం ఎలా ఉందండి, ఎలా సాగుతుంది, అసలు ఏంటి అసలు పరిస్థితి? ప్రచారం జనప్రభంజనం. రేపు కూటమి విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి వైపు ఏకపక్షంగా ప్రజలు అపూర్వమైన స్వాగతం పలుకుతూ రేపు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కేంద్రంలో రాష్ట్రంలో రావడం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అరాచక పాలన పోవాలంటే ఎన్డీఏ గెలవాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఆ అపూర్వమైన స్పందన ప్రజల్లో చూస్తూ ఉన్నాం. నేను 7 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇప్పుడు 8వసారి పోటీలో ఉన్నాను. గతంలో ఎన్నడూ చూడనటువంటి స్పందన ఈనాడు ప్రజల్లో చూస్తూ ఉన్నాం. ఇది విజయానికి దగ్గరగా, అంటే ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి, ఇంటికి పంపాలి జగన్మోహన్ రెడ్డి గారిది అనేది ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చేసారు. ఎన్నికలు పద్ధతి ప్రకారం ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఆ తీర్పుని ఇవ్వబోతూ ఉన్నారు. అది జూన్ 4న ప్రతిబింబించబోతూ ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఎంత తొందరగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని ఎదురు చూస్తున్న ప్రజలకి ఎన్నికల్లో స్వేచ్ఛగా ఈనాడు బయటకు వచ్చి పెద్ద ఎత్తున వందలాది మంది, వేలాది మంది నిన్న నామినేషన్ వేస్తే నేను కూడా ఊహించలేదు. నేను వేసిన నామినేషన్ వస్తారనుకున్న దానికంటే 2 రెట్లు అధికంగా స్వచ్ఛందంగా మహిళలు, పురుషులు, యువకుల ఉత్సాహం ఇవన్నీ చూస్తూ ఉంటే విజయానికి సంకేతం. రేపు ఈ రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. మరో పక్క చూసుకుంటే కనుక అదే అధికార పార్టీ నేతలు మాత్రం సంక్షేమం, అభివృద్ధి ఉంది, ఆ అభివృద్ధి మాకు శ్రీరామ రక్ష అన్నారు. దానిపై ఏమంటారు? సంక్షేమం పేరు చెప్పి అవినీతి చేస్తూ ఉన్నారు వీళ్ళు. సంక్షేమాన్ని చూసిన ప్రజలు అందులో అవినీతిని కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో వీళ్ళ చేసిన అవినీతి, లేదా ఇళ్ల స్థలాల మెరక పేరుతో వీళ్ళ చేసిన అవినీతి ఈనాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఒక సంక్షేమే కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ప్రజలకు మేలు కలగాలంటే అభివృద్ధి, సంక్షేమం 2 మేళవించెల్లాలి. ఆదాయాన్ని సంపాదించాలి, సంపద సృష్టించడం తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పులు చేయడం, ఆస్తులు అమ్మటం తెలిసిన నాయకుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి ఆంధ్రప్రదేశ్ను సృష్టించాడు. అది ప్రజలు ఆ తేడాన్ని గుర్తిస్తూ ఉన్నారు, అది గమనించారు. సంక్షేమం ఒక్కటే సరిపోదు, ఆ సంక్షేమం కూడా అరాకొర, అది కూడా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రద్దు చేసి దళిత వర్గాలకు 27 పథకాలు ఉన్నాయి, రద్దు చేశారు. బీసీ వర్గాల వారికి 30 పథకాలు ఉన్నాయి, రద్దు చేశారు. మైనార్టీ వర్గాల వారి పథకాలు రద్దు చేశారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలందరికీ ఒకే ఘాట్ని కడతానంటే దళితులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు, మైనార్టీ వర్గాలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వారిని ఏ రీతిని ఎవరిని ఆదుకోవాలో ఆదుకోవడం మానేసి సంక్షేమం పేరుతో ప్రజలను మభ్య పెడతానంటే గతంలో మోసపోయినట్టుగా, ఒక్క ఛాన్స్ ఫీజుతో మోసపోయినట్టుగా ఈనాడు ప్రజలు దానికి సిద్ధంగా లేదు. అది మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు కొత్తపేట నియోజకవర్గానికి వస్తే కనుక గడిచిన 5 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతం మీరు గెలిచిన వెంటనే ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి అడిగంటింది, సంక్షేమం కూడా దోపిడీకి ఉపయోగపడింది. అవన్నీ చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. చాలా పేదలకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కూడా ఎక్కడ ఇచ్చింది లేదు. సంక్షేమ పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను కూడా కొంతమందిని ఇబ్బందులు పాలు చేయడం జరిగింది. సంక్షేమం పేద ప్రజలకు అందించడంతో పాటు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కానీ, బీసీ వర్గాల వారికి ప్రత్యేకమైన పెన్షన్లు కానీ, 4,000 రూపాయల పెన్షన్ పెంపుదల చేసి అందరికీ ఇంటికే తీసుకెళ్ళి ఇచ్చే విధంగా, అదేవిధంగా 2 సెంట్లు ఇళ్ల స్థలం అందించాలనేది కానీ, ఇవన్నీ చేయడంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజీ ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి చోట మంచినీటి కుళాయిలు, ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి కూడా రోడ్లు వేయాలి. ఇటువంటి అన్నీ కూడా కనీస అవసరాలు తీర్చడంతో పాటు, కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధి చెందాలి.
అప్పుడే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధికి సంబంధించిన అన్ని కార్యక్రమాల మీద కూడా నేను దృష్టి పెట్టడం జరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దపీట వేయడం జరుగుతుంది. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఏ విధంగా కృషి చేయాలో అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది. ప్రధాన సమస్యలన్నింటినీ గుర్తించి పరిష్కారం చేయడం, లోలాకుల ఆధునీకరణ అభివృద్ధి చేయాలి. ఇంకా ప్రజలు కోరుకున్నటువంటి కొన్ని డ్రైనేజీ రైతాంగానికి భూములు ముంపుకు గురవుతూ ఉన్నాయి, వాటిని పరిష్కారం చేయాలి. అలాగే చివరి భూములకు పంపింగ్ స్కీముల ద్వారా నీరు అందించేలా చేయాలి. ఇటువంటి వాటి అన్నిటి మీద కూడా ఇదే మండలంలో ఉన్న సమస్యలు కానీ 4 మండలాల్లో ఉన్న సమస్యల పట్ల కానీ నాకు అనుభవం ఉంది, అవగాహన ఉంది. వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలో తెలుసు. వాటన్నిటిని కూడా రేపు వచ్చే ప్రభుత్వంలో ప్రజలకి, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగేలా నేను కృషి చేస్తాను. కొత్తపేట నియోజకవర్గంలో అయితే మొత్తం ప్రస్తుతం సంక్షేమం పేరుతో అవినీతి జరిగింది. అవినీతి అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. నాకు అనుభవం ఉంది. అనుభవంతో పాటు ఈ కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్ని ప్రజలకు ఇష్టానుగుణంగా ఏం కావాలో నాకు తెలుసు. తెలిసిన విధానంగా అయితే మాత్రం అభివృద్ధి చేస్తానని చెప్పి బండారు సత్యానందం అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, కొత్తపేట నియోజకవర్గం నుండి.